నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మళ్ళీ వింటున్నాం రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో మళ్ళీ ఒక భూమిని క్రియేట్ చేయబోతుంది అని. అండ్ ఏవైతే ఇప్పుడు తీసుకుంటున్న వాటిల్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి పెరుగుతున్నాయని. దీనికి కారణం ఏంటి సార్? ఇది నిజంగా ఉందా? రియల్ ఎస్టేట్లో నేను చెప్తాను, రియల్ ఎస్టేట్లో రోటీ కపడా మకాన్ పార్ట్ ఆఫ్ దిస్ తిండి బట్టాగోడు. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు యాజ్ పర్ అట్లీస్ట్ హైదరాబాద్ కన్సర్న్ వరకు నెక్స్ట్ 10 years ఇస్ గోయింగ్ టు రాక్. ఓకే. సో రేట్లు గత 1.5 yearగా దాదాపు 1800 కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇంచుమించు ఎక్కడ కూడా 1.6 తీస్తే పెరగలేదు రేట్లు. రియల్ ఎస్టేట్ ద్వారా మీకు ఐడియా ఉంటుంది, మీడియాలో ఉన్నారు కాబట్టి సంవత్సరానికి దాదాపు 1,00,000 కోట్ల వరకు ఇన్కమ్ త్రూ రియల్ ఎస్టేట్. 1,00,000 కోట్లు? ఎస్, అన్నీ కలిపి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ అన్నీ రఫ్గా 5% రిటర్న్ ఉండొచ్చు. సో ఒకప్పుడు మనం చిన్నప్పుడు 30, 40, 50 years బ్యాక్ వెళ్తే అగ్రికల్చర్ మీద 95% బతికేవాళ్ళం ఇన్కమ్, అంతే కదా. రైతు దున్నడం, వరి ఇవన్నీ కూడా. దాని తర్వాత స్లోగా ఫార్మా, మెడికల్ వచ్చాయి, ఆమె కొద్దిగా డైవర్ట్ అయింది. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది, పీసీబీలు, ఎలక్ట్రానిక్, డయోడ్, ఐసీలు ఇవన్నీ. దాని తర్వాత కంప్యూటర్ సెంటర్ అని. ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక సెట్ ఆఫ్ సెగ్మెంట్ సీక్వెన్స్. ఎలా పెరిగాం మన ఇన్కమ్, జీడిపి ఎలా పెరిగింది, బయర్ కెపాసిటీ ఎలా పెరిగిందని. రియల్ ఎస్టేట్ అంటే హోల్డింగ్ కెపాసిటీ. ఓకే. హోల్డింగ్ కెపాసిటీ నువ్వు పెట్టిన తర్వాత ఎంతకాలం వెయిట్ చేస్తున్నావు, ఇవాళ పెడితే రేపు రాదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తా తర్వాత. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇవన్నీ మించిపోయింది రియల్ ఎస్టేట్. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ సంపాదించాలంటే మాదిరి అయినా, నేనైనా, ఇంకెవరైనా, ద ఓన్లీ సోర్స్ ఈజ్ రియల్ ఎస్టేట్. ఓకే. బట్ యూ షుడ్ ఫాలో సమ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఒక మినిమం హానెస్టీ, మినిమం ట్రాన్స్పరెన్సీ. ఎట్లయిపోయిందంటే ఆశ అనేది ఉండొచ్చు మనిషికి, ఎవరికైనా సరే. ఇంకొద్దిగా గ్రీడీ, అత్యాశ కూడా ఉండొచ్చు. దురాశ ఉంటే కష్టం. తెలుగులో సామెత ఉంది కదా, దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు అది అవుతుంది అంటే అత్యాశకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ 1 yearలో రఫ్గా 10, 12, 13 నెలల్లో 15,000 కోట్లు కలెక్ట్ చేయబడింది త్రూ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇందులో ఇప్పుడు సేమ్ భూమి ఇప్పుడు ఎందుకు తక్కువ ఉంటుంది? తర్వాత డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ పర్సన్సే కదా. ఈ టైంలో ఒక పర్సన్ అక్కడ కొనుక్కున్నాడు అంటే ప్రీ లాంచ్ టైంలో గజం 100 రూపాయలు, 150 రూపాయలు ఉన్నది. ఆ తర్వాత డెవలప్మెంట్ తర్వాత ఎందుకు దాన్ని రేట్ 250, 300 గజంలా ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇన్ బిట్వీన్? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలి సార్? పక్కా నిజమే కావాలి నాకు. ఎందుకంటే ప్రతి సామాన్యుడు కూడా దీంట్లోనే అది ఇప్పుడు, ఎందుకంటే ప్రీ లాంచ్ ఈవెంట్స్ నేను కూడా చాలా చేశాను కూడా. ప్రీ లాంచ్ ఈవెంట్స్ ఈరోజు చేసిన ఈవెంట్ అక్కడ ఏవైతే జెండాలు ఉంటాయో మనం ఒక 2-3 నెలల తర్వాత వెళ్తే జెండాలు ఉండవు, మనుషులు కనిపించట్లేదు. ఈ ప్రీ లాంచ్ ఈవెంట్స్లో ఎంతమంది ఇంతవరకు నష్టపోయారు? అసలు ఈ ప్రీ లాంచ్ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది చాలా పెద్దది. దీని ముందు చెప్పాలి, హిస్టరీ చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? భూమి కాదు, భూమికి మీద కాస్ట్. భూమి పెరగదు, పాపులేషన్. ఓకే. ఎప్పటికీ పెరిగేది, ఎన్నటికీ తరగని మమత. ఇండియాలో నెంబర్ 1 ఉన్నాను, ఇండియాలో నెంబర్ 1. సెకండ్ బ్రదర్ ఉండేది, చైనాని కూడా వాళ్ళ నుంచి కంట్రోల్ చేస్తారు, మన నుంచి కొంచెం ఎంకరేజ్ చేస్తారు. సో నెంబర్ 1 ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. భూమి. ఇది నేను చెప్పలేదు, సోహన్ బాబు గారు చెప్పారు. సోహన్ బాబు గారు మురళీమోహన్ చెప్పారు, మురళీమోహన్ గారు కొంతమంది నాలాంటి వాళ్ళు మా ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు. సో 100% యూనివర్స్లో తీసుకుంటే 75% ఈజ్ ఓషన్స్. బే ఆఫ్ బెంగాల్ 25% ఓన్లీ ల్యాండ్ లేదు. 25%లో 5% గుట్టలు, కొండలు, ఓకే, హిల్స్, హిమాలయాస్, హిల్ రాక్స్. మిగిలింది ఎంత? 20%. సో మీరు 30 years బ్యాక్ మీ భూమి ఎంత ఉండేది? అంతే ఉండేది, ఏం పెరగలేదు. 30 years బ్యాక్ పాపులేషన్ ఎంత ఉండేది? 30 కోట్లు, 40 కోట్లు ఏదో ఉండదు. ఇప్పుడు 150 కోట్లు. సో 1 ఈజ్ ఫిక్స్డ్ వేరియబుల్. మ్యాథమెటిక్స్లో 1 ఈజ్ హైలీ వేరియింగ్. టక ఇండియా డయాబెటిక్స్లో నెంబర్ 1, క్యాన్సర్లో నెంబర్ 1. అంటే మనం ఏంటి, హమ్ కిసీసే కమ్ నహీ అని ఒక సినిమా వచ్చింది. మనం దేంట్లోనూ తీసుకున్నాం, లేడీస్ అయినా జెంట్స్ అయినా. నా దగ్గర ట్రైనింగ్ అవుతారు రియల్ ప్రొఫెషనల్స్. 20 to 80 years వాళ్ళు ట్రైనింగ్ చేయడం. 20 to 80 years రియల్ ఎస్టేట్ చేద్దాం. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఏంటంటే, ప్రీ లాంచ్ అనేది పెట్టింది పేరు. ఇప్పుడు ఒక మదర్ని ఒక 1 month ముందుకు అన్నది అనుకోండి బాబుని, ఆవిడని అడగండి 1 month ప్రాబ్లం ఏంటో చెప్తుంది. ఆ 1 month వాల్యూ, మీరు మదర్ కాబట్టి చెప్తున్నా.
ఒక స్టూడెంట్ని 1 year ఫెయిల్ అవుతాడు కదా, ఆడు 1 year వాల్యూ చెప్పండి, అడగండి, రైట్? అట్లా ఒక పీటీ ఉషా అడగండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే చెప్తుంది. ఫ్రాక్షన్ కళ్ళు మూసిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎన్నో రేసులు ఓడిపోతున్నాయి, గోల్డ్ మెడల్ పోతున్నాయి. ఎంతలో పోతుంది? ఫస్ట్ సెకండ్ హార్డ్లీ సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్. చెప్పలేం కూడా, అసలు నేకడ్ కనిపించదు, మనం చెప్పలేం. సో ప్రీ లాంచ్ అంటే ఏది రెడీ లేదు, నేను అమ్ముతున్నానని చెప్తున్నాడు. ఇందులో బిల్డర్ తప్పలేదండి, నేను మళ్ళీ ఐఎమ్ సపోర్టింగ్ బిల్డర్. ఎందుకంటే ఆయనకి చెప్పకపోతే తప్పు. ఆయన ఏం చెప్తున్నాడు, మార్కెట్లో 10,000, నా ప్రాజెక్టు 4 సంవత్సరాలు, ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. 4 సంవత్సరాలు ఢిల్లీ, ఇవాళ ల్యాండ్ కొన్నాను, నేను ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తా? 4 years. అప్పుడు ఎంత అమ్ముతాను? 10,000 అమ్ముతా గజం, ఎక్కడో యాదగిరిటో ఎక్కడో దగ్గర. ఇప్పుడు మాత్రం మీకు 6,500,000కి ఇచ్చేస్తా. ఓకే, ఎంత తగ్గించాడు? 35%. సో బిగ్ డిస్కౌంట్. అవును, 10 కోట్లు, 10,000 రూపాయలు 6,000 అంటే సపోజ్ 10 కోట్లు పెట్టి మీరు ప్రాపర్టీ ల్యాండ్ కొంటున్నారు అనుకోండి, 3.5 కోట్లు తగ్గుతుంది. అంతేలా సమ్ మ్యాడ్ డాగ్ బైట్స్ మీరు అట్రాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ లేదు కదా. 3.5 కోట్లు లైఫ్ టైం మీరు ఉద్యోగం అనేసి మీ ఆయన కూడా ఉద్యోగం హాయిగా బతకొచ్చు. ఆ 3.5 కోట్లు ఎక్స్ట్రా వస్తాయి. బిల్డర్ ఏమంటాడంటే ఐ జస్ట్ అక్వైర్డ్ ల్యాండ్, ఐ డోంట్ హ్యావ్ BTCP, ఐ డోంట్ హ్యావ్ HMD, ఐ డోంట్ హ్యావ్ GHMC, ఐ డోంట్ హ్యావ్ RERA, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అప్రూవల్, బట్ ఐఎమ్ సెల్లింగ్ బికాజ్ ఐ వాంట్ మనీ. నేను 100 కోట్ల ప్రాజెక్ట్ని 300 కోట్లు చేస్తారు బిల్డర్స్, కన్స్ట్రక్షన్ పెట్టి 30-25% ప్రాఫిట్. నా దగ్గర లేవు, నా దగ్గర 5 కోట్లే ఉన్నాయి 100 కోట్ల బదులు. సో హౌ డూ ఐ సర్వైవ్? ఎవరైనా రియల్ బిజినెస్ మ్యాన్ ఏంటంటే పక్కనో డబ్బులతో చేసి బిజినెస్ చేసేవాడే మంచివాడు, మన డబ్బులతో మనం బిజినెస్ చేస్తే నాట్ బిజినెస్ మ్యాన్. ఓకే, అంటే కొన్ని నగ్న సత్యాలు చెప్తున్నాను. అది యూ టాక్ అబౌట్ విజయ్ మాల్యా, యూ టాక్ అబౌట్ నీరవ్ మోడీ, ఎవరైనా మనం గతంలో చాలా చూసాం. ఎక్కడి నుంచి వచ్చే డబ్బు? 3,000 కోట్లు, 4,000 కోట్లు. బాంబేలో ఎంత తెలుసా? 840 కోట్లు ఎకరానికి అమ్మారు. 840 crores నరీమన్ పాయింట్ ముంబై. రీసెంట్ 3-4 days బ్యాక్ దాని కూడా వీడియో చేసాం. ఇలానే ప్రీ లాంచా లేకపోతే అది RBI's పర్చేస్, డబుల్ ది రేట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఎక్సెస్ మనీ ఉంది కాబట్టి కొన్నారు వాళ్ళు. అంటే 4.18 acres 3,200 కోట్లు. మనం 100 కోట్లే ఎక్కడో అనుకున్నాం, కోకాపేట 100 కోట్లు, అది 100 కోట్లు కూడా కరెక్ట్ కాదు. సో కమింగ్ ప్రీ లాంచ్ ఏంటంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఎందుకంటే దేర్ ఇస్ ఆల్వేజ్ రిస్క్, క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే బిల్డర్స్ అందరూ మంచోళ్ళు కాదు, అందరూ 95% మంచోళ్ళు ఉంటారు. 1-2 లెమన్ డ్రాప్ బిగ్ పాట్ ఆఫ్ మిల్క్ అన్నట్టు 1-2 ఉంటారు, వాళ్ళ వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును. సో డబ్బులు లేవని చెప్పినప్పుడు మనం ఆశపడి మనకి 10,000 6,500,000కి వస్తుంది, 6,000కి వస్తుంది కదని 90 కండిషన్ అంటే 4 years బదులు 30 days 90% కట్టాలి. రిమైనింగ్ అమౌంట్లో సపోజ్ మీరు 10 కోట్లు, 6.5 కోట్లు 90% అంటే 5.5 కోట్లు అంత వస్తుంది. ఆ డబ్బులు 30 days అక్కడ ఏముండదు, భూమి మీద వర్క్ కూడా జరగదు, పర్మిషన్ లేదు, లేఅవుట్ లేదు, జస్ట్ ఒక చిన్న వైట్ పేపర్ రాసిస్తాను, ఇచ్చిన 5.5 కోట్లు రాసిస్తాడు. తర్వాత అతా ఉండదు, పతా ఉండడు, ఆ బిల్డర్ ఉంటాడో లేదు తెలియదు, లీగల్ కరెక్ట్ అవుతుందో లేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో తెలియదు, ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తున్నాడు ఆయన, ఈజ్ వెరీ క్లియర్. దో మై ఇంటెన్షన్ ఈజ్ టు చీట్, ఐ డోంట్ టెల్, అబద్ధాలు చెప్పండి, దేవము రిస్క్ తీసుకుని కొనుక్కోండి, మనం కొనేస్తాం. మనం ఏం చూస్తున్నాం? 65% బిల్డర్ చూస్తే మనం 35% మనం చూస్తున్నాం. హూ ఈజ్ మోర్? బిల్డర్ ఇన్వాల్వ్. మీరు ఇందాక అన్నారు 3 నెలల తర్వాత అక్కడ ఏమి ఉండదు. 3 నెలలు అవసరం, 3 రోజులు కూడా చాలు వెళ్ళిపోవాలనుకుంటే. అయితే ఇంటెన్షన్ అందరూ, కొంతమంది బిల్డర్స్ వాళ్ళంతా వాళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళు కవర్ చేయడం, డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోరు, కాంపిటీషన్ కాదు, మీరు వచ్చేస్తారు నేను వచ్చేసి కొనుక్కొని తొందరపడి అడ్వాన్స్ ఇచ్చేస్తాం. తర్వాత డాక్యుమెంట్ చెక్ చేసుకుని డాక్యుమెంట్ లింక్, ఎస్పెషల్లీ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, అకౌంట్ ఒక భార్య, 3 భార్యలు, 4 భార్యలు, ఒక భార్య 3 పిల్లలు. మేము పంజాబ్ ఒక డీల్ చేస్తుండే, 40 crores డీల్ 15-20 years బ్యాక్. అన్నీ 3 నెలలు డిస్కషన్ జరుగుతుంది, సైట్ విజిట్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ వచ్చి కత్తి పట్టుకొని కూర్చోడం, 3వ భార్య 2వ కొడుకు, 3వ భార్య 2వ కొడుకు వచ్చి నా షేర్ ఉందని ఇనాం ఇచ్చాడు మా నాన్న అని. ఇనాం అంటే దాని పేపర్ ఉండదు, గవర్నమెంట్ రూల్ ప్రకారం యాక్సెప్టెడ్. అడెవడో తెలియదు, ఈ బయర్స్ అందరూ బాగిపోయారు. కత్తిలు పట్టుకుని ఏడు అలా ఉంది, తమ్ముని చంపడానికి. ఇంకొక భార్య కొడుకు, ఆయనకి 4 భార్యలు, 4-5 భార్యలు, ముస్లిం. ఓకే. సో అట్లా అది యాక్సెప్ట్ చేయలేదు ఎవరు, బట్ ఆయనకు షేర్ ఇవ్వాలి, ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చి మనం బయట పెట్టామండి. ఓకే. సో వై ఐఎమ్ సెయింగ్ ఈజ్ లీగల్గా లింక్. ఇప్పుడు మన తాతగారు సడన్గా చనిపోయారు, మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్, మీ నాన్నగారు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మీ నాన్నగారు మీరు ట్రాన్స్ఫర్ చేయలేదు, కానీ ఇద్దరు మీ నాన్నగారు ఓల్డ్ అయ్యారు, మీకు ఇచ్చారు కట్టంగా, మీరు అమ్ముకుందాం అనుకున్నారు, అమ్ముకుంటే అది అమ్మకూడదు, లింక్ లేదు కదా. వాట్ ఈజ్ లింక్ డాక్యుమెంట్? ప్రతి హ్యాండ్ టు హ్యాండ్ మారినప్పుడు పేపర్ రిటర్న్ పేపర్ ఉండాలి, ధృవీకరణ, అది లేదు. లేనప్పుడు మీరు యువర్ డాక్యుమెంట్ ఈజ్ ఇల్లీగల్.
వాడి కూతురైనా మనవరాలు ప్రూఫ్ చేయాలి, అవన్నీ ఇంకా డెత్ సర్టిఫికేట్ అన్ని పెట్టుకుని ప్రూవ్ చేయాలి. ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి, కన్సల్టెంట్ రూల్ హెల్పర్స్. ఇవన్నీ కాకుండా నేను సపోజ్ ఇంకొక కేసు ప్రీ లాంచ్ మీరు కొనుక్కున్నారు, 1 year తర్వాత అమ్ముకోవాలి, రేట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు? డెవలప్మెంట్ 1 yearలో పెరగాలి. ఇప్పుడు 5 బిల్డర్స్ 2-3 సంవత్సరాలు డబుల్ అవుతుంది అంటున్నారు. మరి పెరుగుతుంది 1 yearలో అయితే కొద్దిగానే పెరగాలి కదా, మొత్తం పెరగదు, 30% పెరగాలి కదా మీ లెక్క ప్రకారం. 3 rupees కూడా పెరగదు. ఎందుకంటే పెళ్లి కూతురుగా చూస్తేనే నచ్చుతుంది. సడన్గా వెళ్ళి రా స్టేజ్, నేను ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని చెప్తాను, మిస్టేక్ చేసుకోకూడదు. రా స్టేజ్లో చూస్తే యూ మే నాట్ బి సో అట్రాక్టివ్, అవునా? సో పెళ్లి కూతురు అవడానికి ఆ టైం పడుతుంది. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ పెళ్లి కూతురు ఏంటంటే ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ ఉంటే కదా రేటు పెరిగేది. క్లబ్ హౌస్ అందం ఎప్పుడు వస్తుంది? రోడ్లు వేసి పైపులు వేసి ఎలక్ట్రిసిటీ వేసి అందం రాదు. అందం ఎప్పుడు వస్తుంది? పౌడర్ కొట్టి మేకప్ కొట్టి క్రీములు కొట్టి అంటే దానికి మినిమం ఏవైతే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఎగ్జాక్ట్లీ, అండ్ దానికి గ్రీనరీ ఏదైతే ఇస్తామన్నారో గ్రీనరీ పూర్తి కంప్లీట్ మ్యాన్ రేమండ్స్ అని ఉంది. ఆంధ్రాలో భోజనం అంటే ఆవకాయ పెరుగన్నం తింటేనే నువ్వు కరెక్ట్ భోజనం పెట్టినట్టు, లేకపోతే యు ఆర్ నాట్ గుడ్ గివెన్ ఎ గుడ్ డిన్నర్ ఆర్ లంచ్. అట్లా అప్పుడు మన బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే 3 సంవత్సరాల్లో రాబోయే వేరేసి ఇప్పుడు అమ్మేస్తారు. మీకు తెలియని సీక్రెట్. ఓకే, ల్యాండ్ అట్లా అప్రిషియేట్ అవుతూ పోయింది. లాస్ట్ 10 years 10 times నమ్ముతారు మీరు? ఒక బ్యాంకులో మదర్ బ్యాంక్ ఎస్బీఐలో 7.25% ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది? 12, 13, 14 సంవత్సరాలు డబుల్ అవుతుంది. కానీ ఇక్కడ బిల్డర్ 2-3 సంవత్సరాలు డబుల్ ఇస్తున్నారు. మనం ఎందుకు నమ్ముతున్నాం? ఆశ కాదు, అది ఆశ కాదు, అత్యాశ కాదు, దురాశ. అది చెప్తున్నాడు, మనం వింటున్నాం, కొంటున్నాం. సో ఆల్వేస్ ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ మీరు 120 ఒకటికి 2 సార్లు కానీ 10 సార్లు ఆలోచించాలి. ఓకే, డిస్కౌంట్ ఉందని ఎగేసుకొని వెళ్ళిపోతే సింహం నవ్వింది కదని ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? తర్వాత మీట్ అవుతాం. మీట్ ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉంటారు. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి మీద కానీ దీని మీద కానీ ఎక్కువ ఛార్జెస్ పెరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? పార్షియల్లీ చెప్తాను. ఎందుకంటే ఇది August 2024లో డిక్లేర్ చేశారు. ఎందుకంటే బేసిక్ అక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ చెప్పే సోర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎకరం ఎవరైనా ఒక 10 కోట్లు కొనుక్కున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్లో 10 కోట్లలో 1 crore మీద ట్యాక్స్ కడుతున్నాం మనం, స్టాంప్ డ్యూటీ. ఓకే, 7.6% ఉంది. అయితే మిగతా మరి 9 crores ఏమవుతుంది? అన్అఫిషియల్గా వెళ్ళిపోతుంది, ఆఫ్ ది టేబుల్. అంటే ఇట్స్ నాట్ ఎ చెక్ అమౌంట్. ఓకే, ఎందుకు? అది అట్లా అందరికీ తెలుసు, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి గవర్నమెంట్ మినిస్టర్కి, ఎమ్మెల్యేకి, నీకు నాకు అందరికీ తెలుసు. ఏంటంటే 10 crores మనం 1 crore చూపిస్తున్నాం అని. మన యాక్షన్ నువ్వు ఎంత కొన్నావు అనేది సబ్ రిజిస్ట్రార్ తెలియదు, డాక్యుమెంటరీ ఎవరికి తెలియదు. మీరు కొనుక్కుంటే మీరు కొనుక్కునే వాళ్ళు, అమ్మేవాళ్ళు, ఏజెంట్ ఉంటే ఈ ముగ్గురికి తప్ప సబ్ రిజిస్ట్రార్ జిందగీలో తెలిసే అవకాశం లేదు. ఉందా? లేదు. సో అక్కడ ఏమైందంటే దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే గ్యాప్ ఈస్ టూ హై బిట్వీన్ వైట్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ అదర్ క్యాపిటల్ గెయిన్స్ అని మొత్తం చూపిస్తే 20% క్యాపిటల్ గెయిన్స్. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి రకరకాల పద్ధతులు. సో గవర్నమెంట్ ఏం చూసినట్టే, గవర్నమెంట్ ఖజానాలో ఇప్పుడు జీరో మనీ, డబ్బులు లేవు. 7 లక్షల కోట్లు అప్పు ఉంది, దానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ వడ్డీ అప్పు తెచ్చుకున్నాం, వడ్డీ కట్టడానికి రావడానికి డబ్బులు కావాలి. కాబట్టి గవర్నమెంట్ ఏముందంటే, ఇఫ్ యూ ఇంక్రీజ్ దిస్ వైట్ వాల్యూ, ఇప్పుడు ఏదైతే 10%, 15%, 30-40% పెంచితే, సపోజ్ 10 కోట్లకి 1 కోటి పోతే 4 కోట్లు చూపిస్తాం. 4 కోట్లు ఇంటూ 7.6% అన్ని లక్షలు వస్తుంది. ఇక్కడ 7.6 అంటే 70 లక్షకి 76 కోటికి 7.6 lakhs. అదే 10 కోట్ల కంటే 4 కోట్లు అంటే 30 లక్షలు వస్తుంది. 4 into 7.6. దట్ మీన్స్ ఇన్కమ్ పెరిగి ఒక డీల్లో 3-4 లక్షలు పెడితే 1000 డీల్స్ అవుతున్నాయి. ఓకే, సో ఎంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి? వెరీ హ్యూజ్ ఇన్కమ్. రెండోది అది బేస్ వాల్యూ అంటాం. రెండోది ఏంటంటే స్టాంప్ డ్యూటీ 7.6% అనేది రిజిస్ట్రేషన్ ఫీ, అది కూడా పెంచుతా ఉన్నారు. కానీ మేము అనలిస్ట్గా సజెషన్ ఇచ్చామంటే భూమి వాల్యూ పెంచి స్టాంప్ డ్యూటీ తగ్గించాలి. ఆల్రెడీ ఎక్కువ ఉంది, మన మిగతా స్టేట్లో పోతే మనది ఎక్కువ ఉంది. 7.6 బదులు 7% 5% చేస్తే కొద్దిగా కస్టమర్కి కొనేవాడికి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అది August 24, ఇప్పుడు August 25 కూడా అయిపోయింది. కానీ కొన్ని పెంచుదాం ఎవ్రీ 2-3 months సర్క్యులర్ వస్తుంది. దాని మీద అధ్యయనం జరుగుతుంది. అంటే ఏ ఏరియాలో ఎంత పెంచాలనేది క్లారిటీగా రావట్లేదు. ఓకే, యాదగిరిగుట్టలో గవర్నమెంట్ రేట్ కంటే ప్రైవేట్ రేట్ తక్కువ ఉంటుంది, విచ్ ఈజ్ అన్ఈవెన్. బంజారా హిల్స్ 65,000 ఉంది అనుకోండి గజం, మార్కెట్ రేట్ 4 లక్షలు ఉంటుంది. అక్కడ రివర్స్ ఉంది. అక్కడ అంటే గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ ఉంది, మార్కెట్లో ఎవరు కొనట్లేదు, బికాజ్ దెర్ నో డెవలప్మెంట్స్. ఏమన్నా యాదగిరిగుట్టలో డెవలప్మెంట్స్ ఏమన్నాయి? యాదగిరి గుడి అని ఒకటి తీస్తే మిగతాది ఏం లేదు అక్కడ లేదు. విజయవాడ హైవేలో ఏముంది? రామోజీ ఫిలిం సిటీ అని తీస్తే ఇంకేం లేదు. అదే వెస్ట్ చూసుకుంటే
బెంగళూరు హైవే, ముంబై హైవే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సో యూనిట్స్ పెరిగేది ఖచ్చితంగా పెరుగుతుంది, డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఎందుకు పెంచట్లేదంటే గవర్నమెంట్ మార్కెట్ సెంటిమెంట్ ఈజ్ ఆల్రెడీ డౌన్. జనాలు లాస్ట్ 1.5 yearsలో రేట్లు పెరిగినా కొనట్లేదు. గత గవర్నమెంట్ ఉన్నాడు, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నాడు, ఇట్ వాజ్ సెల్లర్ మార్కెట్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ ఉంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా వేల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఒకవేళ జరగకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీసులని మూసేయాలి కదా మరి. అవును. మూసేసారా? లేదు. ఏ హోటల్కి వెళ్ళినా ఖాళీగా ఉంటుందా? ఏ సినిమాలకి వెళ్ళినా ఖాళీ ఉంటుందా? మీరు చెప్పండి. ఏ గుడికి వెళ్ళినా ఖాళీ ఉంటుందా? ఏ చర్చ్కి వెళ్ళినా? అంటే మనీ ఈజ్ దేర్, ఓన్లీ థింగ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. అయితే ఇక్కడ నాకు కొనుక్కునే వాళ్ళు సజెషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పటివరకు తగ్గింది, ఇంకా తగ్గే ఛాన్సులు, పెరిగే ఛాన్సులే ఉంటాయి. ఎందుకంటే 1.5 year పెట్టి అదే పాతగా నుండి వాటి 30-40% రేట్లు పెరిగిపోయాయి 1.5 yearలో. అవును. ఇప్పుడు సీ ది అనాలిసిస్, దేర్ ఇస్ నో ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్. ఇప్పుడు ఇట్స్ హై టైం. నేను అబ్జర్వ్ చేశాను సార్, ఈస్ట్ హైదరాబాద్లో తీసుకుంటే 2017-18 ఆ టైంలో గజం 3,000, 2,500 ఉన్నది. ఒకేసారి 2020కి వచ్చేసరికి 4,500 బిఫోర్ కరోనా వరకు. ఆ తర్వాత అదే రేటు మనకి 25కి వచ్చేసరికి గజం 6,500 నుంచి 7,000 వరకు ఉంది. అంటే చాలా తక్కువ. మీరు ఇటుపక్క చూసుకుంటే వెస్టర్న్ సైడ్ ఇట్స్ టూ హై. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కరెక్ట్. ఈస్ట్లో ఇంకా యాక్చువల్లీ వెరీ లెస్ రేట్స్. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రేట్లు ఎప్పుడు పెరుగుతాయమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ. ఒకప్పుడు శంషాబాద్ ఎవరు తెలుసు? పోచారం అని ఎప్పుడైనా పేరు విన్నామా? ఆదిపట్ల అని విన్నా. ఇప్పుడు పెద్ద మార్కెట్స్. తుక్కుగూడలో ₹1,00,000 అమ్ముతున్నారు గజం. తుక్కుగూడ. కడతాల్లో 60,000-70,000 అమ్ముతున్నారు. కడతాల్లో ఎంత 80-90 కిలోమీటర్ దూరం ఇక్కడ నుండి. అవును. అక్కడికి ఇల్లు కట్టుకునే ఎవరైనా ఊహించుకున్నారా? ఒకప్పుడు జూబిలీ హిల్స్ నాకు తెలిసి 1970sలో ₹11 గజం ఉంటుందంట. అబ్బా, ₹11. ఈరోజు 4 లక్షలు అయింది, 3 లక్షలు అయింది. ఎక్కడ ₹11? ఎందులోనూ రాదు. మీ గోల్డ్, స్టాక్ మార్కెట్, ఎందులో మ్యూచువల్ ఫండ్ ఎందులోనూ రాదు. సో ఓవరాల్ రిజిస్ట్రేషన్ పెడితే ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఉంటుంది. బట్ దట్స్ టెంపరీ. ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ రేట్ పెంచింది అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ 1 week సైకిల్ తొక్కుతారు మన హస్బెండ్స్ లేదా మా బ్రదర్స్. 1 week తర్వాత మళ్ళీ కుక్క తాగలాగినంతసేపు తినకుండా వదిలేస్తే బ్యాక్ టు పెవిలియన్. సో 1 week తర్వాత వద్దులే మళ్ళీ వెళ్దాం, అలవాటు పడిపోతాం. వీ గెట్ యూస్డ్. అంటే ఈ రేట్లు ఇప్పుడు వరకు కొనుక్కునేవాడికి అయితే అదృష్టం. ఇప్పుడు కొనుక్కుంటే మాత్రం ఇంకా వెయిట్ చేయకూడదు. వెయిట్ చేస్తే కొనుక్కుంటే మాత్రం ఇమీడియట్ కొనేసుకోండి. లేదు ఒక ఎగ్జామ్ పెద్ద ఆయన 2 కోట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే ముందు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి స్లో అవుతుంది, ఇంకా స్లో అవుతుంది. ఆ 2 కోట్లు 1 crore ఖర్చు పెట్టాడు. చిల్లర ఖర్చులు. మనవరాలకు 5 లక్షలు, ఆడు 10 లక్షలు. ఇది డబ్బులు ఉంటే ఎవరైనా అడుగుతాం కదా. ఆ 1 crore రియల్ ఎస్టేట్ పెట్టిన డిఫరెంట్. అది 2 కోట్ల కోసం 1 crore అయిపోయింది ఈ 1.5 yearలో. ఇంకా ఉంచుకుంటే ఇంకా 1 yearలో అది కూడా ఖాళీ అయిపోతుంది. డబ్బులు మన చేతిలో ఆగవు కదా. అదే మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుంటే పెరిగేది కదా. సో జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో 4.5 to 5 yearsలో డబుల్ అవుతుంది. అది రీజనబుల్ పీరియడ్. ఎవరైనా బిల్డర్ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు డబుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డు నాట్ బై. ఎవరైనా ఫస్ట్ టైం కొనుక్కునేటట్టయితే మాలాంటి ప్రొఫెషనల్ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. యూ కెన్ కమ్ టు మీ ఆర్ ఎనీబడి హూ ఇస్ హ్యావింగ్ 20-30 years ఎక్స్పీరియన్స్. దే విల్ గైడ్ యూ. లీగల్ ఒపీనియన్, ఈసీ ఏమేమి కావాలి అన్నీ గైడ్ చేస్తారు. మీరు 1% పీనట్స్ కూడా 1% కమిషన్ ఇవ్వాలి కదా, 2% ఇవ్వాలి. మీరు 2% అంటే 98% పోతుంది కదా. ఇఫ్ యూ గివ్ 1%, 99% ఇస్ సేఫ్. అలాంటి చేతిలో నేను 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు నాకు. 26,000 transactions. And I trained around 25,000 real estate leaders. Okay. So what I'm saying is, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 కట్టి 5 గంటలు వెయిట్ చేయాలి. లారీకి వెళ్తే డబ్బులు కట్టాలి. ఎవరైనా డబ్బులు లేకుండా ఇస్తారా? రియల్ ఎస్టేట్ ఒకటే సర్వీస్ అంతా ఇచ్చాక అడుగుతాడు. అది ఇవ్వడానికి మనం కష్టపడతాం. చూస్తుండగా సూది పోకూడదు, చూడకుండా ఏనుగు పోయినా పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.